తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు. ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 450 రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాలు విలువపై 20% వరకు తగ్గింపు. మీ పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై పొందండి 0% డిడక్షన్ తో 100% పూర్తి విలువ. తనిష్క్, కర్నూల్ రోడ్, ఒంగోల్. శ్రీ వెంకటేశ్వర రావుపాటి ప్రసాదరావు కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ వార్షిక కార్నివాల్ 2025 కార్యక్రమాన్ని నగరంలోని శ్రీ బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పలువురు ప్రముఖ వైద్యులు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రావుపాటి జయశేఖర్ మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని వృత్తుల్లో వైద్య వృత్తి అత్యంత ప్రధానమైందని, ఫిజియోథెరపీ రంగంలో సరికొత్త ఆలోచన విధానాలతో ఆధునిక విధానాలను అలవర్చుకొని ముందుకు సాగాలని సూచించారు. అలాగే వైద్య సేవలకు వచ్చే ప్రతి రోగితో మర్యాదపూర్వకంగా నైతికతతో వ్యవహరించడం ప్రతి ఫిజియోథెరపిస్ట్ ధర్మమని ఆయన అన్నారు. కార్యక్రమంలో తమ విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు అతిథుల చేతి మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ కుమార్, డాక్టర్ మండవ కమల, కళాశాల చైర్మన్ సంజీవ్ రెడ్డి, అయ్యప్ప, ప్రిన్సిపల్ ఆంజనేయ కుమార్, డాక్టర్ మాధవ్ రెడ్డి, అశోక్, డాక్టర్ విన్సెంట్, డాక్టర్ వంశీకృష్ణతో పాటు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎలా అయితే మీ సర్స్ మంచి కొత్త పద్ధతిలో చేస్తున్నారో జీవితంలో కూడా ఫిజియోథెరపీలో కూడా మీరు అదే పద్ధతిలో అంతే కొత్త పద్ధతులు చేస్తూ అంటే ఉన్న ఫిజియోథెరపీ టెక్నిక్స్కి ఇంకా అప్డేట్ చేస్తూ జీవితంలో మంచి ఎందుకంటే ఎప్పుడు మన మెడికల్ ప్రొఫెషన్ అంటే ఇంక్లూడింగ్ ఫిజియోథెరపీ, నర్సింగ్ అన్నీ కూడాను ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా మీరు కూడా అప్డేట్ అవుతూ జీవితంలో పైకి రావాలని ఆశిస్తూ ముఖ్యంగా నేను అన్నింటిలోకి ఉత్తమమైన ప్రొఫెషన్ మెడికల్ ప్రొఫెషన్. సో మెడికల్ ప్రొఫెషన్లో భాగమే అటు ఎంబీబీఎస్, ఫిజియోథెరపీ, నర్సింగ్, డెంటల్ అన్నీ కూడా. ఇలాంటి ప్రొఫెషన్లో ముందు మీరు ఎంచుకున్నందుకు మిమ్మల్ని చేర్పించిన మీ తల్లిదండ్రులు నిజంగా వాళ్ళందరికీ అభినందనలు చెప్తూ, ఎందుకంటే మీరు అసలు ఈ ప్రొఫెషన్కి వచ్చారంటే మీరు ఒక కాన్సర్ట్కి వెళ్తే ఎట్లా ఎంజాయ్ చేసుకోవడం అలా కండక్ట్ చేశాను. నేను ఊరిలో మీ మేనేజ్మెంట్ అడిగాను, ఎందుకు ఇంత గ్రాండ్గా చేస్తున్నారా? వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మోటివేషన్ అండి. ఇప్పుడు పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్కే కాదు, నెక్స్ట్ స్టూడెంట్స్ కూడా మన డిస్టింక్షన్లో కావాలి, అది మంచి మార్క్స్ కావాలి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ నేర్చుకొని ఈ కాంపిటీషన్ రీచ్ అవ్వాలి అని కూడా ఆయన మోటివేషన్ కోసం చేస్తాం మేము. నాకు తెలిసి మన స్టేట్లో కొన్ని ఫిజియోథెరపీ కాలేజెస్ మాత్రమే ఇంత ఇంట్రెస్ట్ తోటి స్టూడెంట్స్కి ఇట్లా కాన్వకేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను. అందువల్ల మిగతా నెక్స్ట్ జనరేషన్ మీ ఏజ్ గ్రూప్ లాగా అనిపిస్తాం కాబట్టి మేము కూడా చిన్నమే అనిపిస్తాము. సో ఒకసారి ఫ్రెండ్స్ అందరికీ హలో చెబుతున్నాము. ఇక్కడ వచ్చి దగ్గర నుంచి చూస్తున్నాము, ఓన్లీ సైలెన్స్ ఉంది. నాకు ఈ సైలెన్స్ చూస్తుంది చాలా భయం వేస్తుంది. ఎందుకంటే సైలెంట్గా ఉండే బ్యాచ్ కాదు నేను. గోల్ 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 ఉంటుంది, ఎవ్వరు ఒక్క సౌండ్ చేయట్లేదు. అంటే మరి డిసిప్లిన్ ఎక్కువైందా? ఓకే, డిసిప్లిన్
స్ట్రెయిన్ ఎక్కువైందో లేకపోతే అంటే అలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అలా కూర్చోబెట్టారో లేకపోతే ఎక్కువ లిస్ట్లోకి వెళ్ళిపోయినప్పుడు సైలెంట్ అయిపోతారా లేకపోతే అసలు ఏమీ అర్థం కాక సైలెంట్ అయిపోయారా అనేది అర్థం కాదు ఇప్పటి వరకు నాకు. ఏంటో ఒకసారి ఆ సైలెన్స్ కారణం ఏంటో చెప్పి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక అక్కడికి వస్తుంటే నాకు ఒంగోలులో ఉన్నట్టు అనిపించలేదు. ఎక్కడో ఎడ్యుకేషన్ అంతా కర్ణాటకలో చేసుకొని ఎప్పుడు వచ్చి ఒంగోలులో పడ్డానేంటో అనుకునేవాళ్ళం ఇంతకు ముందు. బట్ ఇవాళ ఇక్కడ వస్తుంటే నాకు ఏదో గోవా కార్నివల్ ఫెస్టివల్ ఉంటుంది కదా అక్కడ ఉన్నట్లు అలాగా ఆ పరేడ్ వస్తుంటే ఎంత ఆనందంగా అనిపించిందో. అంటే ఎక్కడికో వెళ్ళిపోయాం, మేము కూడా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాము. రమణ సార్ అన్నట్లు ఏంటంటే ఆల్ ద క్రెడిట్ గోస్ టు యువర్ మేనేజ్మెంట్. ఒక్కసారి మీ మేనేజ్మెంట్ ఏం నిజంగా అన్నట్టు ఎన్నిసార్లు ఫోన్లు చేశారో పాపం మీ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు మేడం మీరు రావాలి అని అడిగారు. అంటే మీ మీద అంత లవ్ అండ్ కేర్ వాళ్ళకు ఉంది. అండ్ ఆ లవ్ అండ్ కేర్కి మీరు ఇవాళ సైలెన్స్ తో ఉండి మీరు కూడా డిసిప్లిన్ బాగానే సర్జరీ అవని డ్రైవింగ్ అవని వాట్ ఎవర్ ఇట్ మే. సో ఇంకా ఇంతవరకు సరిపోతుందేమో. ఒకసారి నా ఫాలోవర్స్ అందరికి థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ హూ హ్యావ్ పాస్డ్ అవుట్. మే యూ ప్రాస్పర్. ఇంకా 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 కూడా మంచి హైట్స్ అచీవ్ అవ్వాలి. మీకు ఏది నచ్చితే ఏది బాగుందని అనిపిస్తే మనసుకి అది చేయండి. వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఎథికలీ. మంచిగా చేయండి. వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉన్నంత వరకు నువ్వు ఏది చేసినా పర్వాలేదు. నా పాలసీ అయితే అదే. నేను రీల్ చేస్తున్నాను, అది నేను ఎవరిని ఇబ్బంది పెట్టినంత వరకు ఇట్స్ ఓకే. నేను ఎంజాయ్ చేస్తున్నాను నా ప్రపంచం. ఐ హ్యావ్ క్రియేటెడ్ మై ఓన్ వరల్డ్. సో ఐ విల్ డూ. అందుకే ఇక్కడ ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు నాకు. అండ్ నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి మంచిగా తీసుకోండి నాలో నుంచి. అంటే సైలెంట్గా ఉండకూడదు, గొడవ చేస్తున్నారు అప్పుడప్పుడు అని. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. క్లినికల్ ట్రైనింగ్ మీరు హాస్పిటల్లో చేస్తున్నటువంటి ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా చూసి సార్ వాళ్ళు చెప్పినటువంటిది మేము ఇక్కడ ప్రాక్టికల్లో చూసినటువంటి నాలెడ్జ్ అంతా కూడా మిమ్మల్ని మేము ఆ విధంగా నమ్ముతున్నాం. ఆ నమ్మకం మాకు కలిగించారు. ఆ నమ్మకం మీద ఉంచండి. ప్రతి ప్రొఫెషన్లో లాగా టీచర్ లాగా డాక్టర్ కూడా ఎవరి టైం మారుతూ ఉంటుంది. కరోనా బిఫోర్ ఉన్నటువంటి వైద్యం వేరు, కరోనా తర్వాత ఉన్న వైద్యం వేరు. కరోనా టైంలో కొన్ని మందులు కూడా లేవు, కానీ అప్డేట్ అవుతూ వచ్చాం. ఈరోజు కరోనా అంటే లెక్కలేకున్నాం. అంటే మనం కాలంతో పాటు మారాలి, ఇన్నోవేట్ అవ్వాలి. ఆ విధంగా మనం ముందుకు వెళ్తుంటేనే హెల్తీ ఉంటాం. ఇంకొకరిని 10 మందిని మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మీరు నేర్చుకున్నటువంటిది సిలబస్తో పాటు నెక్స్ట్ కమింగ్ ఇయర్లో ఇంకా మీకు సిలబస్ పెంచారు. కానీ మీకు ఎప్పుడో అది క్రాస్ కోర్స్ కింద పెట్టేసి మిమ్మల్ని కూడాను ఫిజిషియన్స్గా గుర్తిస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో ఎమర్జెన్సీ మెడిసిన్ పెట్టారు సిలబస్లో. అట్లాగే ఫార్మకాలజీ పెట్టారు. ఇవి 2 ఉన్నాయంటే ఒక ఫిజిషియన్ కావాల్సినటువంటి ప్రిస్క్రిప్షన్ రాసేటువంటి అవకాశం మీకు కలిగినట్టే, భగవంతుడు మీకు ఇచ్చినట్టే. నేషనల్ కౌన్సిల్ అనేది హెల్త్ కేర్ కౌన్సిల్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నుంచి సిలబస్లో ఈ 2 పాఠ్యాంశాలు చేర్చున్నారు సిలబస్లో. సో దానివల్ల ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఏమైతే చదువుతున్నారో ఇంచుమించుగా మీరు కూడా అదే స్థాయికి చదువుకోవడానికి కావాల్సినటువంటి సిలబస్ను మీకు కౌన్సిల్ వాళ్ళు ఇస్తున్నారు. సో అవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరు చదివా అయిపోయింది అనుకోకుండా ఇంకా చదవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలనే ఆలోచనతో ఉంటేనే రాబోయేటువంటి ఏ రోగం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఇక్కడ ఉన్న
హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష
BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్, NH5 మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.